మిగతా అండర్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు కూడా ఈ 3 కడితే చాలు కదా. ఇప్పుడు కాకపోతే అప్పుడేమో సింగిల్ ఫ్లోర్లు కట్టారు, ఇప్పుడేమో 40 అంతస్తులు 50 అంతస్తులు కడతారు. అంటే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఐకాన్ టవర్స్ ఇవన్నీ ఈ 3 మెయిన్ 3 అయిపోతే చాలు కదా. అసెంబ్లీలోను హైకోర్టు ఇది, మిగతా నిదానంగా అవుతుంటాయి. జనాలు వచ్చి కట్టేది ఏంటి అనేది ముఖ్యం. అది రావాలి అంటే కేంద్ర సంస్థలు వచ్చేసి కట్టాలి. అవన్నీ వీళ్ళు బిగిన్ చేస్తే వాళ్ళు వచ్చి కడతారని చూస్తున్నారు. జరగాలని కోరుకుందాం, మంచిది. అది జరిగితే గనక ఓ నగరం మన దగ్గరలో తయారైందని చూసుకుందాం, నగరానికి శివార్లలో ఉన్నాం అనుకుందామా, లేకపోతే మేము కూడా నగరంలో భాగం అనుకుందామా. అది బాబు గారు భవిష్యత్తులో మనకి మేలు చేస్తారా కీడు చేస్తారా అనేది మాత్రం వెయిట్ చేస్తున్నాం. సార్, రాజకీయ కోణంలో ఒక చిన్న విశ్లేషణ దీనికి సంబంధించి, నిజంగా ఒకప్పుడు మాటలు 2014 విడిపోయిన తర్వాత మోడీకి బాబు గారికి మధ్య జరిగింది. నిన్న వాళ్ళిద్దరి మధ్య ఉన్న కోఆర్డినేషన్ కానీ, ఆ సత్సంబంధం కానీ, లేదంటే ఆయన నిన్న పొగడ్డం కానీ, ఇవన్నీ చూసినప్పుడు మోడీ మొత్తం అంతా మర్చిపోయి ఏదైనా ఒక రాజకీయ అవసరం కోసమా, లేదంటే బాబు గారిలో ఆ టాలెంట్ని గుర్తించి ఆ పొగడ్తలు ఇవన్నీ నిన్న చూసాం. రాజకీయ కోణంలో సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలు మాట్లాడేది చూస్తే అర్థమవుతుంది. మోడీని ఎవరు వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఎవరు ప్రేమించట్లా, తప్పదు కాబట్టి సర్దుబాటు చేసుకుంటున్నారు. అదే సందర్భంలో చంద్రబాబునే వాళ్ళు దేవుడిగా చూస్తారు, వాళ్ళు ఎవ్వరూ మారేదేం లేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాత్రం అట్లేముండదు, మోడీనే దేవుడిగానే చూస్తారు. చంద్రబాబుని వాళ్ళు ఏం ద్వేషించట్లేదు.